హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రూబీ కిచెన్. మీకు నాలాగా నిమ్మకాయ పచ్చడి, నిల్వ పచ్చడి పెట్టాలంటే టైం పడుతుందా? ఇన్స్టెంట్గా తినాలనిపించినప్పుడు ఎలా అనుకుంటున్నారా? ఒక్కసారి ఇలా నిల్వ పచ్చడిని ట్రై చేయండి. ఇన్స్టెంట్ లెమన్ పికిల్ చాలా తొందరగా అయిపోతుంది. మనకి సడన్గా ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసేసుకొని తినేయచ్చు. దీని ప్రాసెస్ ఎలాగో చూసేద్దానండి. ముందుగా లెమన్స్ని వాటర్ లేకుండా వాష్ చేసుకోండి. వాష్ చేసుకున్న తర్వాతకి ఇలా లెమన్స్ని 4 పీసెస్గా కట్ చేసుకొని పక్కకు పెట్టేసుకోండి. మీరు ఇన్స్టెంట్గా కావాలని మీకు 5 కానీ 10 కానీ అలా చేసేసుకోవచ్చండి. నేనైతే ప్రజెంట్ 4 చేసి చూపిస్తున్నాను. మీరు ఎంతంటే అంత చేసుకొని క్వాంటిటీ పెంచుకోండి. ఇప్పుడు బౌల్లో తీసుకొని దీంట్లో వచ్చేసి 1 టేబుల్ స్పూన్ సాల్ట్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసుకొని మొత్తం మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకొని మనం ఎప్పుడైతే కావాలనుకుంటున్నామో అప్పుడు ఒక 1 అవర్ ముందు మ్యాగ్నేట్ చేసి పక్కకు పెట్టేసుకోవచ్చు. లేదు అనుకుంటే మీరు నిల్వ అంటే ఇంకొంచెం ఎక్కువ పీసెస్ యాడ్ చేసుకున్నా కూడా ఇది 1 మంత్ వరకు స్టోరేజ్ అయితే ఉంటుంది. మ్యాగ్నేట్ చేసినాక ఇలా వాటర్ అవుతుందండి, పక్క పెట్టేసుకొని ఇప్పుడు పౌడర్ ప్రిపేర్ చేసుకున్నాం. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని అందులో 1 టేబుల్ స్పూన్ జీరా, 1 టేబుల్ స్పూన్ ఆవాలు, హాఫ్ టేబుల్ స్పూన్ మెంతులు యాడ్ చేసుకొని ఫ్రై చేసుకొని మిక్సీ జార్లో వేసుకొని పౌడర్ చేసి పక్కకు పెట్టేసుకోండి. ఇప్పుడు అదే జార్లో అదే ప్యాన్లో ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని మనం ఇందాక మ్యాగ్నేట్ చేసుకున్న లెమన్స్ యాడ్ చేసుకొని 2 మినిట్స్ అలా ఫ్రై చేసి మూత పెట్టేసుకొని మగ్గనివ్వండి. ఒక 2 మినిట్స్ అయితే మగ్గిపోతుందండి. ఇలా మగ్గిన తర్వాత కొంచెం హై ఫ్లేమ్లో పెట్టుకొని కొంచెం వాటర్ అనేది పోయేంత వరకు ఇలా ఫ్రై చేయండి. ఇప్పుడు సిమ్లో పెట్టేసుకొని మనం కారం యాడ్ చేద్దామండి. కారం వచ్చేసి దాదాపు మనం కప్ వైజ్గా అయితే ఒక కప్ తీసుకుంటే హాఫ్ కప్కి కొంచెం ఎక్కువ కారం పడుతుంది. అలాగే సాల్ట్ కూడా కరెక్ట్గా తీసుకోండి. ఇప్పుడు మనం ఇందాక పౌడర్ ఉంది కదండి, జీరా పౌడరు, ఆవాలు, మెంతులు, ఆ పౌడర్ కూడా వేసి ఒకసారి ఇలా మొత్తం మిక్స్ చేసుకోండి. నేనైతే కరెక్ట్ క్వాంటిటీ అయితే కారం తీసుకోనండి. నేను అందాజ చూసేసుకుంటాను. నాకు ఎలా అంటే గ్రేవీ ఎక్కువ కావాలనుకుంటే కారం ఇక్కడ కనిపిస్తుంది కదండి, అలా చూసి వేసుకుంటాను. నాకైతే ఏదైనా చట్నీస్ నేను అలాగే పెట్టుకుంటాను, స్టోరేజ్ కూడా ఉంటుంది. ఇప్పుడు మొత్తం మిక్స్ చేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని కలిపేసుకొని పక్కకు పెట్టేసుకుందాం. ఇప్పుడు ఇంకో ప్యాన్ తీసుకొని ఆయిల్ పోయండి. ఆయిల్ ఒక హాఫ్ కప్ సరిపోతుంది. అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు, జీరా వేసుకొని అవి ఫ్రై అయ్యాక ఒక 10 వెల్లుల్లి, 5-6 ఎండుమిర్చి వేసుకొని ఫ్రై చేయండి. అవి ఫ్రై అయ్యాక కొంచెం పసుపు, కొంచెం ఇంగువ యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని మనం ఇందాక లెమన్ ఉంది కదండి, ఆ లెమన్లో వేసి మిక్స్ చేసుకోవడం అండి. చూసారా ఎంత పర్ఫెక్ట్గా ఉందో, సూపర్గా ఉంటుంది. టేస్ట్ చాలా బాగుంటుందండి. స్టోరేజ్ కూడా ఉంటుంది. ఈజీ ప్రాసెస్లో పికిల్స్ పెట్టడానికి వాళ్ళు కూడా ఈజీగా పెట్టుకోవచ్చు. టేస్ట్ చాలా బాగుంటుంది. మీరు ట్రై చేయండి. వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.